ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ట్రిపుల్ ఆర్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ స్వాతంత్ర సమరయోధుడు కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు కొమరం భీంగా ఎన్టీఆర్ నెత్తిన రూమీ టోప్ పెట్టుకోవడంపై గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆదివాసీల ఆరాధ్య దైవమైన కొమరం భీంను ఇలా చూపించడాన్ని వాళ్లు తప్పుపడుతున్నారు. రాజమౌళి తప్పు సరిదిద్దుకొని అలాంటి సీన్ లేకుండా చిత్రీకరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఇలాగే సినిమా రిలీజ్ చేస్తే థియేటర్లో తెరలు చినిగిపోవడం ఖాయమంటున్నారు. ఆ సంగతి పక్కన పెడితే స్వాతంత్ర సమరయోధుడు కొమరం భీంపై అప్పట్లో అల్లాని శ్రీధర్ అనే దర్శకుడు కొమరం భీం సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు జాతీయ స్థాయిలో అవార్డులు కూడా దక్కాయి. ఆ తర్వాత ఇదే కొమరం భీం క్యారెక్టర్ని బాలకృష్ణ, దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన పరమవీర చక్ర సినిమాలో కొమరం భీం పాత్ర చేయడం విశేషం. పరమవీర చక్ర సినిమా విషయానికొస్తే దాసరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలయ్య 2 విభిన్న పాత్రలు చేశారు. ఒకటి మేజర్ జయసింహ పాత్ర అయితే మరొకటి హీరో చక్రధర్ పాత్ర. కథానాయకుడు పాత్ర కాబట్టి ఇందులో వివిధ పాత్రల్లో బాలయ్య నటించారు. ఇందులో కొమరం భీం పాత్ర ఒకటి. ఈ పాత్రలో బాలయ్య ఇరగదీశాడు. ఇందులో నిజంగా చలపతిరావు నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితం రాబట్టలేకపోయింది. అందుకే ఈ సినిమాలో బాలయ్య కొమరం భీం వేషం వేశాడంటే బాలయ్య అభిమానులు, సినీ జర్నలిస్టులకు, కొంతమంది కామన్ ఆడియన్స్కి మాత్రమే తెలుసు. మొత్తంగా అప్పట్లో కొమరం భీంగా బాలయ్య అలరిస్తే ఇప్పుడు అబ్బాయి ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో ఫిక్షనల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ట్రిపుల్ ఆర్లో గోండ్రు బెబ్బులి కొమరం భీంగా ప్రేక్షకులను పరిచయం చేయబోతున్నాడు. వివాదాలు పక్కన పెడితే రౌద్ర రణ రుధిరం సినిమాలో కొమరం భీంగా ఎన్టీఆర్ ఆహార్యం సరిగ్గా సరిపోయింది. మొత్తం సినిమా విడుదల వరకు రాజమౌళి ఈ వివాదాలు ఇలాగే కొనసాగిస్తారా, మధ్యలో దీనికి ముగింపు పలుకుతారా అన్నది చూడాలి.